దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, కానీ మనుషుల ఆలోచనలు వేరు. ప్రభువా, నిజంగా ఈ స్థలంలో నన్ను నడిపించినట్లయితే ఈ తీర్మానము నేను మనుషుల ముందు చేసుకోలేదు, కానీ నా అంతరంగంలో దేవునితో నా ప్రార్థనలో నేను ఆయన వ్యక్తిగతంగా నేను అంత మాట్లాడి ఉన్నాను. సంవత్సరం క్రితము నేను దేవునితో తీర్మానం చేసుకో, ఇక్కడ పరిచర్య 2 సంవత్సరాలు అవుతుంది జరుగుతా. పోయిన లాక్డౌన్, అంతకుముందు లాక్డౌన్ 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ పరిచర్యలో ఇక్కడ వెళ్తున్నప్పుడు నేను సంఘం నుంచి బయటకు వచ్చేసాను, కొన్ని ఆత్మలు తీసుకొచ్చేసానని చెప్పేసి ఎంతోమంది నన్ను నిందించారు, అవమానించారు, ఎంతోమంది గాయపరిచారు. కానీ దేవుడు నన్ను నడిపిస్తున్న సంగతి ఆయనకి నాకు మాత్రమే తెలుసది. కానీ ప్రభువా, నువ్వు నిత్యంగా నువ్వు నడిపిస్తున్నట్లయితే నన్ను రుజువుపరచుకో. ఇక్కడ నీ పరిచర్య జరుగుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ఆత్మలు కావాలి ప్రభువా, నాకు రుజువు కావాలి. ఇక్కడ నీ చిత్తము జరుగుతుంది, మనిషి ఆలోచన ప్రకారంగా కాదు. కానీ దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకుని ఎంతోమందిని అడిగారు. కానీ నేను సంవత్సరం ప్రారంభంలో బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. కానీ నేను బాప్తిసం ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను నేను. ప్రభువా, నిజముగా అపవాది కూడా ఎన్నో అనుకరణలు చేయగలడు, కానీ నేను చేసుకున్న తీర్మానం అది ఎవరికీ చెప్పలేదు. అందుకనే 3వ ఇడుపు అనేది ఎవరికి చెప్పవద్దు, ఎందుకంటే అపవాదాన్ని అనుకరణ చేస్తాడు అని చెప్పేసి నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావు ఇతరులతో పంచుకోవద్దు, కానీ దేవునికి నీకు మధ్య ఆ సంభాషణ ఉండాలి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు అన్న సీల్స్లో. నేను అదే ప్రార్థన కలిగి ఉన్నా. ప్రభువా, ఇక్కడ 3 ఆత్మలు కావాలి నాకు. ఆ 3 ఆత్మలు ఎలా ఉండాలంటే 25 సంవత్సరాల నుంచి ఒకళ్ళు ఉండాలి, 50 సంవత్సరాలు ఒకళ్ళు ఉండాలి, 75 సంవత్సరాలు ఒకళ్ళు ఉండాలి. ఈ 3 విధానాల్లో వెళ్ళాలి. ఇలా అయితేనే నా పరిచర్యను నిర్ధారణ చేసినట్టు ప్రభువా అని చెప్పేసి దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను. కానీ ఎంతోమంది అడిగారు, ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అని ఎంతోమంది నన్ను క్వశ్చన్ చేశారు. కానీ దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నా. దేవునికి నాకే తెలుసు, ఎవరికీ తెలియదు. నేను చెప్పను కూడా చెప్పను. అది జరిగిన తర్వాత నేను చెప్తా. అది జరిగిన తర్వాత నిశ్చయంగా నేను చెప్తా అని చెప్పినప్పుడు నిజంగా ఈరోజు అంతకుముందు నెలలోనే బ్రదర్ మేము ఆహ్వానించినప్పుడు ఆ సమయంలో బాప్తిసం తీసుకోవడానికి ఉన్నారు, కానీ 3వ వ్యక్తి లేడు. కానీ నేను ఇప్పటి వరకు కూడా ఈ మీటింగులో కూడా 2 ఆత్మలు రెడీగా ఉన్నారు, కానీ ఒక ఆత్మ అమ్మ నేను ఇప్పుడు తీసుకోలేనయ్యా అందామా. కానీ నిరుత్సాహం, కానీ ఎక్కడో విశ్వాసం. కానీ దేవుడు, ప్రభువా నీ దగ్గర నేను తీర్మానం చేసుకున్నా, కానీ నా తీర్మానం నువ్వు ఆలకిస్తున్నావు, నన్ను రుజువుపరచు పరిచర్ని అని చెప్పేసి దేవుని దగ్గర నేను గోజాడుతానే ఉన్నా. కానీ ఎవరికీ తెలియదు ఈ వేదన, లోపల్లో నేను పడుతున్న వేదన ఎవరికీ తెలియదు. కానీ నిన్నటి దినం వరకు కూడా. కానీ ఈరోజు ఉదయము ఒక సహోదరి కల వచ్చింది, మొన్న దినమున పోయిన ఆదివారం చెప్పింది, అయ్యా నువ్వు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నావయ్యా అనగానే ఆ వ్యక్తి సిద్ధంగా లేడు బాప్తిసం తీసుకోవడానికి. కానీ ఎప్పుడైతే మాట్లాడామో ఆ వ్యక్తి అంగీకరించాడు దేవుణ్ణి. నిజముగా అప్పుడు అనిపించింది, ప్రభువా మొన్నటి దినమందు కూడా వెళ్ళినప్పుడు ఒక సేవకుడు అలాగే అన్నాడు, ఎవరో ఆత్మలు తీసుకొచ్చి నువ్వు అభిషేకం చేసుకుంటున్నావు, నీ ఆత్మలు కాదు కదా, నీ బిడ్డల్ని ఇంకోళ్ళు తీసుకెళ్ళి నువ్వు దత్తత చేసుకుంటే సరిపోద్దా అన్నారు. కానీ ప్రభువా నాకు అటువంటి నింద నాకు వద్దు, నేను ఎవరిని తీసుకొని రాలేదు, నేను ఎవరిని నా వెంట పెట్టుకొని రాలా, నాతో రండి నేను పరిచయం చేస్తాను, ఎవరితో నేను చెప్పలేదు. అలా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరు. కానీ ప్రభువా నా జీవితంలో నువ్వు రుజువుపరచు, నాకు ఈ 3 కార్యాల ద్వారా నాకు రుజువుపరచు. 25 ఏళ్ళ వయసులో ఒకళ్ళు ఉండాలి, 50 సంవత్సరాలు ఒకళ్ళు ఉండాలి, 75 సంవత్సరాలు ఒకళ్ళు ఉండాలి. ఈ 3 ఏజులు నాకు కావాలి ప్రభువా నువ్వు నన్ను నిర్ధారణ చేయడానికి. దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నప్పుడు నిశ్చయంగా ప్రేమ దేవుళ్ళరా ఈరోజు ఆ 3 వ్యక్తులు అలాగే బాప్తిసం పొందారు. ఒక వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తి, ఒక వ్యక్తి 50 సంవత్సరాల వ్యక్తి, ఒక వ్యక్తి 75 సంవత్సరాల వ్యక్తి.
నిజంగా దేవుడి దగ్గర నేను ఏ తీర్మానం చేసుకున్నానో దాన్ని రుజువుపరిచాడు ఆయన. నిజముగా దేవుని కార్యము నేను ఉన్నానంటూ నా జీవితంలో నేను చేస్తుంది, నేను దొంగిలించి ఎవరి దగ్గర దొంగిలించలేదు. కానీ నిజంగా నాకు సేవకులు అన్నారు, నీకు పిలుపు ఉంటే కొండ మీదకి వచ్చి ప్రసంగం పెట్టుకో, ఆత్మలు అవే వస్తాయి అని హేళన చేశారు. యోధా వచ్చాడు వెళ్ళిపోయాడు, దోదా వచ్చాడు వెళ్ళిపోయాడు, ఎంతోమంది నిందించారు. కానీ దేవుని చేత ఇది దేవుని కార్యమైతే దేవునికి వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు నాకు గొప్ప ఆదరణ నిజంగా ఆయన నాకు ఇచ్చి ఉన్నాడు. నిజంగా దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నిజంగా ఈ సాక్ష్యాన్ని నిజముగా దేవుడు దీవించునుగాక. నిజంగా ప్రతి ఒక్కరూ ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. నిజముగా ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ సాయంకాల సమయం ముందు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నిజముగా ఆయన ప్రణాళిక ఏమయ్యిందో మన పట్ల, ఆయన చిత్తము ఏమయ్యిందో, ఆయన ఆలోచన ఏమయ్యిందో, ఆయన సంకల్పం ఏమయ్యిందో, నిజముగా మన జీవితాల్లో నిజముగా ఏ విధముగా ఆయన మనం నిర్దేశించి ఉన్నాడో నిజముగా ఆ ప్రకారముగా జరగాలని, పరలోకమందు నీ చిత్తం భూమి యందు మా జీవితంలో నెరవేరును కాక, నిజంగా ప్రతిదీ కూడా ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. కానీ మానవ చిత్తము, మానవ ఆలోచనలు, మానవ ఉద్దేశాలు కాదు. నిజంగా ఈ రాత్రి కాల సమయం ముందు మరొకసారి నా హృదయపూర్వకంగా మీకు ప్రార్థనలు నేను కోరుతున్నాను. నిశ్చయంగా చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనం నుండి ఈ వాక్యం నుంచి మనం చదువుకుందాం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. వారిని ప్రభువుకు అప్పగించిరి. ఆమేన్. ఆమేన్. The people trusted the person. ప్రజలు ఆ వ్యక్తిని నమ్మారు. ఆ నమ్మిన వ్యక్తినే ఆ నమ్మిన వ్యక్తిని అభిషేకం చేశారు, అభిషేకించారు. ఆమేన్. ఆమేన్. ఇలాంటి ఫాస్టింగ్ చేసి, ప్రేయర్ చేసి, ఎలాగంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఏ వ్యక్తి మీద నమ్మిక ఉందో, ఏ వ్యక్తి మీద అయితే వారికి నమ్మకం ఉందో ఆ వ్యక్తిని అభిషేకం చేశారు, ఆ వ్యక్తికే అభిషేకం చేశారు. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్ బ్రదర్. అందరు కూర్చోండి సోదరు. ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు ఎంతమంది ఉన్నారో, ఈ సంఘంలో విశ్వాసులు ఎంతమంది ఉన్నారో, బ్రదర్ ప్రసాద్ pastor, you want to be anointed as a pastor, not by him. This is a church decision. సహోదరు ప్రసాద్ బ్రదరు సంఘానికి కాపరిగా నియమించబడటము ఆయన నిర్ణయం కాదు, కానీ అది సంఘం యొక్క నిర్ణయం అయి ఉండాలి. Amen. ఆమేన్. So according to the message, అందుచేత వర్తమానం ప్రకారము the believers have the right to choose their pastor. విశ్వాసులకు మాత్రమే తన యొక్క కాపర్ని ఎన్నుకునే అవకాశం ఉన్నది, అధికారం ఉంది. Amen. ఆమేన్. So how many of you ready to accept Brother Prasad as a pastor? Raise your మీలో hands. ఎంతమంది సహోదరు ప్రసాద్ గారిని పాస్టర్ గా ఎన్నుకొనుటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారి యొక్క చేతులెత్తి మీ యొక్క గాడ్ బ్లెస్ యు ఆల్. Is there anyone who is not ready to accept him as a pastor? You also can raise your hands. మీలో ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఆయన పాస్టర్ కాకూడదని మీరు ఆలోచన చేసినట్లయితే మీరు కూడా మీ చేతులు ఎత్తి సరైన వివరణ ఇవ్వచ్చు. You have the right to say. ఎందుకంటే మీకు ఆ అనుమతి ఉంది మీరు చెప్పడానికి. ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? So everyone is having a decision to make him as a pastor over here. ప్రతి ఒక్కరికి ఆ యొక్క నిర్ణయం అనేది ఉంది ఆయన్ని కాపరిగా ఇక్కడ నిలబెట్టడానికి. ఆమేన్. The Acts 17:14 said, the one you trust. అపోస్తలుల కార్యం 14 చెప్పబడుతుంది, మీరు ఎవరినైతే నమ్మి ఉన్నారో. So you have the trust upon Brother Prasad. మీకు సహోదరు ప్రసాద్ మీద నమ్మిక ఉంది కదా. ఆమేన్. Amen. So God bless you.
దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, the book of Titus, తీతు గ్రంథంలో 1st chapter, మొదటి అధ్యాయము 5 to 9. 5 నుండి 9వ వచనం వరకు. గట్టిగా చదవండి. Brother is reading. ప్రైజ్లో నేను నీకాజ్ఞాపించిన ప్రకారం From 5 to 9. నేను నీకాజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు. నిమిత్తమే నేను కెత్రోలో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడనై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కుపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థత బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడనై ఉండవలెను. Amen. ఆమేన్. I believe that our brother is having all these abilities. నేను నమ్ముచున్నాను మన సహోదరుడు ఈ ఏదైతే మనం చదవబడిందో అవన్నీ కలిగి ఉన్నాడని. ఆమేన్. Because the ministry is not only the person, the whole family is involving. సేవ అనేది ఆ సహోదరుడు ఒక్కడే కాదు కానీ ఆయన యొక్క కుటుంబం అంతా కూడా అందులో పాల్పంపులు పొందుతుంది. The whole church is involving. సంఘము మొత్తం కూడా అందులో పాల్పంపులు పొందుతుంది. Amen. ఆమేన్. So support him in his ministry. అందుచేత అందరూ ఆయనకి సహకరించండి ఆయన సేవలో. So with your permission, మీ అనుమతితో ఇప్పుడు we are just laying the hands and praying. ఆయన మీద చేతులుంచి కేవలం ఒక ప్రార్థన మాత్రమే చేస్తున్నాము. Today he is not become a minister. From the mother's home only is a minister. ఈ రోజు ఆయన ఏదో ఒక సేవకుడిగా ఆయన నియమించబడట్లేదు కానీ ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అది నిర్ణయించున్నాడు. Every minister is God called from the mother's home. ప్రతి ఒక్క సేవకుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను పిలువబడి ఉన్నాడు సేవకుడు. Today only we are recognizing that gift. కేవలం ఈ రోజు ఆ యొక్క ఏదైతే వరం ఉన్నదో అది గుర్తించి వారికి అందిస్తున్నాం అంత మాత్రమే. Amen. ఆమేన్. So while we all stand up and pray, మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేస్తుండగా and we call our brother, మనం మన సహోదరుని ఆహ్వానిద్దాము. and brother I invite the pastor, పాస్టర్ సిబియోన్ గారిని కూడా ఆహ్వానిద్దాము. and we lay hands upon him ఆయన మీద చేతులుంచి సహోదరు ప్రసాద్ బేదర్ మీద and we pray. Come brother. ప్రార్థన చేద్దాము. Brother, stand up. ఇంకా రా. Okay. Lay hands brother. My Father, my Lord Jesus Christ, నా తండ్రి నా ప్రభు అయిన యేసు, as we are servants, me and my pastor Simeon, ఒక మేము సేవకులముగా నేను మరియు సుభమన్ పాస్టర్ గారు laying hands upon your precious son, మా చేతులోంచి మీ ప్రశస్తమైన కుమారుని పైన we are dedicating in your almighty hand. మేము మీ హస్తముల్లో ఆయన అభిషేకించి This church need a leader, Lord. ఈ సంఘమునకు ఒక
అధిపతి కావాల్సి ఉన్నది ప్రభువా. We know that the Holy Ghost is the leader. మాకు తెలుసు ప్రభువా, పరిశుద్ధాత్మే ఒక యజమానుడై ఉన్నాడు. But Holy Ghost always need a person to speak and lead. అవును ప్రభా, ఆ పరిశుద్ధాత్మకు ఒక వ్యక్తి కావాలి ప్రభా, అందులోంచి ఆ పరిశుద్ధాత్మ మాట్లాడటానికి, కార్యం చేయడానికి. We believe that our brother is having that leading of the Spirit. మేము నమ్ముచున్నాం ప్రభా, ఈ సహోదరుడికి ఆ యొక్క నడిపింపు గల శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నాడని. The church is believing on him. ఈ సంఘం అంతా కూడా అది నమ్ముచున్నది ప్రభా, ఆయన మీద నమ్మకం ఉంచి ఉంది. And Lord, we are laying our hands and handovering our brother in your almighty hand. ప్రభా, ఆయన మీద హస్తములు ఉంచి మీ హస్తములకు ఆయన్ని అప్పజెప్పుచున్నాము. This is not a small thing, Lord. It's a big burden upon the shoulders. ఇదేదో చిన్న విషయము కాదు ప్రభా, ఇది ఒక ప్రముఖమైన భారమై ఉన్నది ఆయన భుజముల మీద. He is the watchman, Lord, who is going to give the warning to the church. ఆయనే ఒక వేకువాడిగా ఉన్నాడు ప్రభా, ఆ సంఘమునకు హెచ్చరించుటకు. Day and night he is watching over here and there and is giving the instruction to the church. దివారాత్రులు ఆయన వేకువాడిగా వారిని కాచి కాపాడి వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటాడు ప్రభా. The blood of the people upon him, Lord. The blood of the people upon him, Lord. ప్రజల యొక్క రక్తము అతని పైన ఉన్నది ప్రభువా. Oh Lord, please give him strength. ప్రభువా, ఆయనకి శక్తి సామర్థ్యములు అందించండి ప్రభువా. You told to Joshua, don't fear, I will be with you. మీరు యెహోషువతో వాగ్దానం చేస్తున్నారు ప్రభా, నువ్వు భయపడవద్దు, నేను నీతో ఉన్నానని. Be courage, be strong. ధైర్యముగా ఉండు, నింపరంగా ఉండు అని. I will be with you. నేను నీతో ఉంటానని. Let the same God speak to him right now. ప్రభా, అదే దేవుడైన మీరు మరలా ఈ సహోదరునితో మాట్లాడండి ప్రభువా. Courage him. ఆయన్ని బలపరచండి ప్రభువా. Anoint him. ఆయన అభిషేకించండి ప్రభువా. Put your word in his mouth and shadow your hands over him. మీ వాక్యమును ఆయన నోటను ఉంచి మీ హస్తములు ఆయన పైన చాపండి ప్రభువా. Wherever he goes, Lord, fulfill your promise. The Mark 16:16, follow him, Lord. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభా, మార్కు సువార్త 16 అధ్యాయము ఆయన వెంబడించినట్లుగా మీరు ఉండండి ప్రభువా. Let the people understand he is the representative of God. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ప్రభా, ఆయన దేవుని యొక్క నియమించబడిన వ్యక్తిగా ఉన్నాడని. Let the people give the respect and honor to that minister, Lord. ప్రజలు ఆయనకి ఆ యొక్క గౌరవాన్ని అందించి ఒక సేవకునిగా అతను గుర్తించినట్లుగా ప్రభువా. Bless brother and sister and children. Let everyone be partaking in this ministry, Lord. సహోదరుడు మరియు ఆయన భార్య, ఆయన బిడ్డలు కూడా ప్రభువా ఈ సేవలో వారు పారుపంపులు పొందినట్లుగా ప్రభువా. Oh Lord, ఓ ప్రభువా, today he is going to give the communion to his church. మొదటిసారిగా ఆయన ఈ సంఘమునకు ప్రభువా ఆయన సహవాసం ఇవ్వబోతున్నాడు ప్రభువా. Oh Lord, bless him. ప్రభువా, ఆయన్ని ఆశీర్వదించండి. Fill him by your spirit anointing. మీ యొక్క ఆత్మతో ఆయన నింపండి. Oh Lord, what is the purpose in his ministry? Fulfill it, Lord. ప్రభువా, ఆయన సేవ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ప్రభువా అది మీరు నెరవేర్చండి ప్రభువా. Let my brother stand in the pulpit, that anyone come with him or not, let not make any compromise. Let him speak the word of God till his last breath, Lord. ప్రభా, సహోదరుడు ప్రభా ఏ విధమైన రాజీ పడకుండా ప్రభా ఆ బలిపీఠం మీద నిలబడి ప్రభా ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పునట్లుగా అతను రాజీగా పడని సేవకునిగా నిలబడినట్లుగా ఆశీర్వదించండి ప్రభా. Till his last breath. ఆయన యొక్క చివరి శ్వాస వరకు ప్రభా Let him be a sincere servant of God. ఆయన యథార్థమైన సేవకునిగా నిలబడినట్లుగా ఆశీర్వదించండి ప్రభా. Prove him, Lord. ఆయన్ని రుజువుపరచండి ప్రభా. Whomsoever make shame, whomsoever make a comment. ఆయన మీద ఎవరైతే నిందలు ఆరోపణలు మోపి ఉన్నారో ప్రభువా, Oh Lord, prove him, he is your servant, Lord. ప్రభువా ఆయన్ని నిరూపించండి మీ సేవకుడిగా ఉన్నాడని ప్రభువా. You are a God. మీరే దేవుడై ఉన్నారు ప్రభువా. You are proving your servants. మీరే మీ సేవకులను రుజువుపరుచున్నారు ప్రభువా. Do it, Lord. అది చేయండి ప్రభువా. Let the people ashamed. ఎవరైతే ఆయన పైన నింద మోపి ఉన్నారో ప్రభా వారు సిగ్గుపడుదురు గాక ప్రభువా. Lift him, Lord. ఆయన్ని ఎత్తి పట్టుకోండి ప్రభువా. Bless him, Lord. ఆశీర్వదించండి ప్రభువా. In the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. హల్లెలూయా. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. Congratulations, brother.
Brother will lead the communion. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, మీరు ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలనని ఇలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనికి త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రభువా, దయగలిగిన తండ్రి, దయాసంపన్నుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయన ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయమందు నాయన ప్రభా వివేచించి నాయన ప్రభా, ఓ తండ్రి కార్యము చేటుకు సహాయము దయచేయండి ప్రభా. ఓ కేవలం ఇది ఒక రొట్టె ముక్క కాదు నాయన, ఒక ద్రాక్ష చుక్క కాదు కానీ ప్రభా, ఇది మా కొరకు కొట్టబడిన శరీరం అని ప్రభా, ఓ మా కొరకు గాయపరచబడిన శరీరం అని ప్రభా, మా కొరకు చిందించిన రక్తం అని ప్రభా, వివేచిస్తూ ప్రభా, ఓ తన విశ్వాసముతో నాయన, ఓ ప్రత్యక్షతో ప్రభా ఈ కార్యము చేటుకు మేము ముందుకు వచ్చి చూడగా ప్రభా, ఓ తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని తండ్రి ప్రభా, నిజంగా ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా ఆది నుంచి అంతవరకు ప్రభా నీ యొక్క అధ్యక్షతలో ప్రభా, నీ యొక్క నాయకత్వంలో ప్రభా ఈ కూడికను జరిగించమని ప్రభా, ఈ కార్యాన్ని జరిగించమని ప్రభా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. మొదటగా పురుషులు వచ్చేసి ఈ రొట్టెని విరుచుకొని వారి స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళు నించుకొని, ఆ తర్వాత రాక్షసుని తీసుకోవాల్సి కోరుతున్నాను. మొదటగా పురుషులు రండి. ఈ కమ్యూని సహవాసంలో పొందుతున్న వారు
అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తనకు అప్పగించిన వారిని ఎరిగిని గనుక తను అప్పగించిన వారిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చోండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసి ఉన్నది. బోధకుడును ప్రభువును మీరు కనుక మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసి ఉన్నది. నేను మీకు చేసిన ఈ ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలా చేసితిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు గాని పంపినవాడు తన పంపినవాని కంటే గొప్పవాడు కాడు గాని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రభా, దయగలిగిన తండ్రి, దయా సంపన్నుడా యేసుక్రీస్తు ప్రభా నాయన, ఇదిగో తండ్రి ప్రభా, నీ శరీరంలో నీ రక్తంలో ప్రభా నాయన, ఈ విధంగా మేమందరం కూడా ప్రభా పాలు పంపులు పొందుడుకు ప్రభా నువ్వు చూపించిన గొప్ప కృపను బట్టి నాయన నీకెంతగానో స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఇదిగో పాదశుద్ధ కార్యక్రమాలకు మేము వెళ్ళబోచుండగా ప్రభా నీ లేఖనం ప్రకారంగా తండ్రి ప్రభా నాయన నిజముగా మీరు చేసిన రీతిగా తండ్రి మేము చేయమని చెప్పిన దేవుడు నాయన, నిజముగా ప్రభా ఈ కార్యక్రమంలో మరలా మేము పాలు పొందుతుగా ప్రభా, నిజంగా ప్రభా ఒకరేళ్ళ ఒకరు ప్రభా మేము తగ్గించుకుని ప్రభా, ఓ తండ్రి ప్రభా ఇక్కడ ఎవరమో గొప్పవారము కాము కానీ ప్రభా మేమందరము కూడా తండ్రి ప్రభా నిజముగా తండ్రి ప్రభా అయోగ్యులమే నాయన, మా మధ్య నువ్వు ఒక్కడవే మాత్రమే గొప్పవాడు నాయన. తండ్రి ప్రభా మేము ఒకరి పాదం ఒక కడుగుకి ఎంత మాత్రం కూడా మేము సిగ్గుపడకుండా ప్రభా, ఓ తండ్రి ప్రభా మేము పాదములు కడుగుచున్నామంటే తండ్రి ప్రభా, ఓ తండ్రి మా సహోదరు పాదములు కాదు ప్రభా, అది నీ పాదములు మేము కడుగుచు ఉన్నాము నాయన. ఓ తండ్రి ప్రభా అది గొప్ప కృపను మేము అంచుచున్నాము తండ్రి ప్రభా. ఓ తండ్రి నాకంటే నా సహోదరు ప్రభా యోగ్యుడిగా మేము ఎంచుతున్నాం తండ్రి ప్రభా. నిశ్చయంగా ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా మీరే అధ్యక్షతలో మీ నాయకత్వంలో జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. మొదట కింద పురుషులు వెళ్ళినట్లయితే పారిశుద్ధ కార్యక్రమం ఉంటుంది, ఆ తర్వాత స్త్రీలు ఒకరి తర్వాత